ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి స్వాంతన చేకూరే ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2.11 లక్షల కోట్ల డివిడెండ్ను ప్రభుత్వానికి చెల్లిస్తామని ప్రకటించింది. గత ఫిబ్రవరిలో రూపొందించిన 2024-25 తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసిన 1.02 లక్షల కోట్లకు రెట్టింపు మొత్తాన్ని డివిడెండ్గా చెల్లించాలని ఆర్బీఐ బోర్డు సమావేశం నిర్ణయించింది. 2022-23కు సంబంధించి ఆర్బీఐ మిగులు నిధుల్లో 87,416 కోట్లను డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన సంగతి విదితమే. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1.76 లక్షల కోట్ల డివిడెండ్ను చెల్లించిన ఆర్బీఐ అంతకు మించి 2,10,874 కోట్లను చెల్లించేందుకు సిద్ధమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ డైరెక్టర్ల కేంద్ర బోర్డు 608వ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 17.34 లక్షల కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా ఆర్బీఐ భారీ డివిడెండ్ ప్రకటన కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి ఉపశమనం కలిగించనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కంటింజెంట్ రిస్క్ బఫర్ 6% వద్ద ఉంచింది. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకోవడంలో దీన్ని 6.5% చేయాలని బోర్డు నిర్ణయించింది.